వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం. లాస్ట్ ఇయర్ ఓవరాల్గా మార్కెట్స్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫైనల్గా చూస్తే స్వల్ప లాభాలతో మార్కెట్స్ క్లోజర్ అని చూసాం డిసెంబర్ ఎండింగ్. అయితే ప్రస్తుతం జనవరిలో కూడా మార్కెట్స్ స్టార్టింగ్ కూడా మనకు నెగిటివ్గానే కనిపిస్తోంది. సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతోనూ, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతోనూ ట్రేడ్ అవుతోంది. సెక్టార్స్లో క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, అలాగే హెల్త్ కేర్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవి మాత్రం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. బట్ అన్ని సెక్టార్స్ కూడా చాలా వరకు నెగిటివ్ ట్రెండే కొనసాగుతుంది. టాప్ గెయినర్స్ చూస్తే ఏషియన్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, బీపీసీఎల్. అలాగే టాప్ లూజర్స్ చూస్తే బజాజ్ ఆటో, M&M, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ. ప్రస్తుతం ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. అండ్ ఇవాళ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవాళ స్పెషల్ స్టాక్ సజెషన్స్ ఈ ఇయర్కి 2017 ఇయర్కి స్టాక్ సజెషన్స్ కూడా మనం వాళ్ళు చూద్దాం. అనిల్ గారు అందిస్తారు. అనిల్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, న్యూ ఇయర్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది, ఇవాళ ఎలా ఉంటుంది? మార్కెట్స్ చూస్తే లాస్ట్ వీక్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూసాం మనము. అంటే ప్రాఫిట్ బుకింగ్స్ ప్లేస్లో మనం బాటమ్ ఫిషింగ్ జరిగిందని చెప్పొచ్చు. సో లాస్ట్ వీక్ బాగా షార్ట్స్ బిల్డప్ అయిన వాటిల్లో షార్ట్ కవరింగ్స్ కూడా జరిగాయి. సో దానివల్ల లాస్ట్ వీక్ మార్కెట్స్ పెరిగినా మళ్ళీ తర్వాత హయ్యర్ లెవెల్స్లో మనం గతంలో కూడా చెప్పడం జరిగింది, హయ్యర్ లెవెల్స్లో బాగా అమ్మకాలకు పాల్పడే అవకాశం ఉంటుందని. సో సెల్ అండ్ రైలెన్స్ అనే విధంగా మార్కెట్లో ట్రేడర్స్ ప్రవర్తిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్స్లో ఒక నర్వస్నెస్ కనిపిస్తుంది ఇవాళ. సో ఏషియన్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్ లోయర్ లెవెల్స్లో ఓపెన్ అయ్యాయి. సో ఇవి ప్రస్తుతానికి కూడా నెగిటివ్ ట్రెండే నడుస్తుంది. సో మార్కెట్స్లో మరికొంత వాలటాలిటీ తప్పకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది క్లారిటీ కనిపిస్తుంది. సో 1-2 క్వార్టర్స్ వరకు ఇది ఉండే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మార్కెట్స్లో కంపెనీస్ ఎర్నింగ్స్ ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ అంత బాగా ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో హైయర్ లెవెల్స్లో మళ్ళీ సెల్లింగ్ జరుపుతున్నారు ట్రేడర్స్. సో దానివల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ఈ వాలటాలిటీ కొద్దిపాటు కాలం కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూస్తే మనం మార్కెట్స్లో ప్రారంభంలో బాగా పెరిగినప్పటికీ ఫిబ్రవరిలో మార్కెట్స్ బాగా ఫాలో అయ్యాయి. ఆ తర్వాత న్యూస్ బేస్డ్, ఈవెంట్స్ బేస్డ్ సెల్లింగ్ జరిగిందనమాట. సో దానివల్ల లాస్ట్ ఇయర్ చాలా వాలటాలిటీ చూసినప్పటికీ లాస్ట్ చివరిలో మాత్రం ఒక 3% లాభంతో ఇండిసెస్ క్లోజ్ కావడం చూసాం. సో ఈ ఇయర్ చూస్తే ప్రారంభంలోనే ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. సో తర్వాత వన్ క్వార్టర్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలా స్టాక్స్ లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. సో చాలా స్టాక్స్ కూడా హయ్యర్ లెవెల్ నుంచి దాదాపు 30% లాస్ అయినటువంటి స్టాక్స్ ఉన్నాయి. అటువంటి వాటిలో బై చేసుకోవచ్చు. అదేవిధంగా మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కంటిన్యూస్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టాక్స్లో కూడా డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. సో మెటల్ స్టాక్స్లో మనం వేదాంత లాంటివి, అదేవిధంగా ఓఎన్జీసీ లాంటి ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కూడా లోయర్ లెవెల్స్లో అంటే ఇక్కడి నుంచి ఫాలో అయితే మళ్ళీ బై చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నియర్ టర్మ్లో. అంటే లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేసినటువంటి సెక్టర్స్లో డిక్లైన్స్లో బై చేస్తే నియర్ టర్మ్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేయని సెక్టర్స్లో ఇప్పటికే బాగా లాస్ అయినాయి కాబట్టి అవి వాటిలలో కూడా డిక్లైన్స్లో బై చేస్తే మీడియం టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటంటారు మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసేవి? బడ్జెట్ పై క్యూస్ మాత్రమే కాకుండా మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసే ఈవెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ చూసాం మనం ఫెడ్ రిజర్వ్ సమావేశం. అదేవిధంగా ఈ నియర్ టర్మ్లో కూడా మళ్ళీ జనవరిలో ఫెడ్ రిజర్వ్ సమావేశాలు FOMC మీట్ ఉంది. దానికోసం కూడా మార్కెట్స్ బాగా ఎదురు చూస్తాయని చెప్పవచ్చు. సో ఈ ఇయర్లో కూడా దాదాపు ఫెడ్ 2-3 టైమ్స్ వడ్డీ రేట్లను సవరించబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్స్ కొద్దిగా వాలటాలిటీని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రంప్ ప్రెసిడెంట్గా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయి, సో ఆ విధానాలు వల్ల ఎమర్జింగ్ మార్కెట్స్ ఏ విధంగా ప్రభావితం అవుతాయి అన్న అంశంపైన కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ కొద్దిగా వాలటాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఐటీ విధానాలు ఏ విధంగా ఉంటాయి, US ఐటీ విధానాలు, సో వీసా రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఐటీ స్టాక్స్, లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా US FDA నార్మ్స్ లాంటివి మాత్రం వీటికి ఫార్మా స్టాక్స్కి మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం. ఫార్మా స్టాక్స్, లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా హైయర్ నుంచి బాగా ఫాలో అయ్యి, సో అవి కూడా నియర్ టర్మ్లో మళ్ళీ US FDA నార్మ్స్ అనేవి వాళ్ళు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, ఇటువంటి US FDA తనిఖీలకు అనుగుణంగా వాళ్ళ యూనిట్స్ను మళ్ళీ ఇది చేసుకోవడం కానీ అటువంటివి చేసుకుంటే మాత్రమే US FDA వార్నింగ్స్ వల్ల ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది. లేకపోతే వాలటాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. లార్జ్ క్యాప్స్ బాగా పడ్డాయి, లూపిన్ లాంటివి, అదేవిధంగా గ్లెన్మార్క్ కూడా బాగా ఫాలో అయింది. సో ఇటువంటి స్టాక్స్ అన్ని మళ్ళీ నియర్ టర్మ్లో వాలటాలిటీ ఫేస్ చేసినా లాంగ్ టర్మ్లో పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూనియన్ బడ్జెట్ దగ్గరలో ఉంది. అదేవిధంగా 2-3 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ నాటికి మళ్ళీ మార్కెట్లో
అంటే ఒక పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లే. సో బడ్జెట్లో ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ అనే దానిపైన కూడా మార్కెట్స్ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా కీలకం ఈ సంవత్సరం. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ నుంచి జరిగితే అది కొద్దిగా మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ స్టెప్ అనమాట. సో రిఫార్మ్స్ కంటిన్యూ అవుతాయన్న భరోసా ఇన్వెస్టర్స్కి కలుగుతుంది. సో దానివల్ల ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఈ సంవత్సరం. అయితే ప్రజెంట్ మార్కెట్స్ చూస్తే స్టిల్ నెగిటివ్గానే ఉన్నప్పటికీ కూడా ఇంత ముందు ఉన్నటువంటి 134 పాయింట్స్ నుంచి కోలుకుని 84 పాయింట్స్ దగ్గరకు వచ్చింది. ఎన్ఎస్సిలో అడ్వాన్సెస్ 969, డిక్లైన్స్ 438, అన్చేంజ్డ్ 2000. బిఎస్సిలో ప్రజెంట్ బిఎస్సి అడ్వాన్సెస్ 819, డిక్లైన్స్ 459, అన్చేంజ్డ్ 385 ఉన్నాయి బిఎస్సిలో. ఎన్ఎస్సిలో 969 అడ్వాన్సెస్, 438 డిక్లైన్స్, అన్చేంజ్డ్ 2221 దాకా ఉన్నాయి. సో సిచ్యువేషన్ చూస్తుంటే పాజిటివ్గానే కనిపిస్తోంది. సో పాజిటివ్గానే మార్కెట్స్ మూవ్ అవుతున్నట్లు తెలుస్తుంది ప్రెసెంట్. సో ఇవాళ టెక్నికల్స్ పై మీ సజెషన్స్? మార్కెట్స్లో వాలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. సో ఎస్బీఐ లాంటి బ్యాంకింగ్ స్టాక్స్, అదే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇటువంటివన్నీ కూడా నెగిటివ్గా, అంటే మార్కెట్స్కి ఒక గైడెన్స్ అనేది లేదనమాట. సో అన్ని సెక్టర్స్ అంటే ఏదో ఒక సెక్టర్ మార్కెట్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మార్కెట్స్ అప్వర్డ్ మూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూస్తే బ్యాంకింగ్ అండ్ ఐటీ ఇటువంటి సెక్టర్స్ అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కొద్దిగా వాలటాలిటీ ఫేస్ చేస్తున్నాయి. ఏదో ఒక సెక్టర్, ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, మెటల్స్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఏదో ఒక సెక్టర్ లీడ్ తీసుకుంటే మార్కెట్స్, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కానీ లీడ్ తీసుకుంటే మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అన్ని సెక్టర్స్ కొద్దిగా డిస్ట్రెస్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్ బయాస్ ఉంది. సో మధ్యాహ్నానికి మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్ నుంచి వచ్చే క్యూస్ని బట్టి మార్కెట్స్ మళ్ళీ కోలుకుంటాయో లేదో చూడాలి. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ట్రేడింగ్ ఒక పాజిటివ్ నోట్తో క్లోజ్ అయితే మళ్ళీ అది ఒక గుడ్ సైన్గా భావించవచ్చు. లేకపోతే మార్కెట్స్లో వాలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్న సందేశం పోతుంది మార్కెట్స్. రైట్ అండి. నెక్స్ట్ శివప్రసాద్ గారు కడప నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. 6 months టార్గెట్ నేను రోల్టా సునీల్ ఇంజనీర్స్ ఈ రెండు స్టెప్లు ఒక 6 months తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు టేబుల్ పైకి చేయాలనుకుంటున్నాను. దానిపై మీ ఎక్కడ చెప్తుంది మేడం? సునీల్ హైటెక్ అండి, రోల్టాస్ అంటే ఈ మధ్య కాలంలో స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ పెరిగాయి. సో స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఫర్దర్ కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రోల్టాన్ మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా వోల్టాస్ కూడా మంచి కంపెనీ, టాటా గ్రూప్కి చెందిన కంపెనీ. వోల్టాస్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా సునీల్ హైటెక్ ఈ మధ్య స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయిన తర్వాత హయ్యర్ లెవెల్స్ ఫాల్ అయిన తర్వాత స్ప్లిట్ కూడా చూసాం మనం. దాదాపు 23 లెవెల్స్, అంటే స్ప్లిట్ అయిన తర్వాత రేట్ అనమాట ఇది. 23 లెవెల్స్ నుంచి దాదాపు 9 రూపీస్ లెవెల్ వరకు పడిన తర్వాత మళ్ళీ ఒక పుల్ బ్యాక్ కనిపిస్తుంది. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి సునీల్ హైటెక్. దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ 20 రూపీస్ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ పాండు ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, మోడీ గారు మొన్న ఏదో ప్రకటించారు, ఏదో 3% తగ్గిస్తాం ఇంటి లోన్ తీసుకుంటే అని అన్నారు. అది వివరాలు సరిగ్గా అర్థం అవ్వలేదండి. హౌసింగ్ లోన్స్ పైన రిబేట్ అని ప్రకటించారు. సో 2 caps అనమాట. 12 lakhs లోపు ఉన్నటువంటి హౌసింగ్ లోన్స్ పైన 3% రిబేట్. అదేవిధంగా 9 lakhs లోపు ఉన్న హౌసింగ్ లోన్స్ పైన 4% రిబేట్ ప్రకటించారు. సో రూరల్ లెవెల్లో హౌసింగ్ సెక్టర్కి బాగా పుష్ ఇచ్చేటువంటి అంశం అనమాట ఇది. సో అఫోర్డబుల్ హౌసింగ్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, అదేవిధంగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఈ క్యాష్ క్రంచ్ నుంచి ఒక ఉపశమనం లాంటిది దాన్ని ప్రకటించారనమాట. సో హౌసింగ్ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, అదేవిధంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ స్టాక్స్ లాభపడే అవకాశం ఎక్కువగా ఉంది లాంగ్ టర్మ్లో. సో ఇవాళ కూడా చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ కూడా ఆ న్యూస్తో బాగా పెరగడం చూసాను. క్యాన్ఫిన్ హోమ్స్ కానీ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, డిహెచ్ఎల్ఎఫ్లు కానీ, ఇటువంటి హౌసింగ్ స్టాక్ ఫైనాన్స్ కంపెనీస్, అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ మధ్యకాలంలో హయ్యర్ లెవెల్స్ బాగా పడ్డాయి. ఎన్బిఎఫ్సిస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్ బ్యాంకింగ్స్ లోయర్ లెవెల్స్లో ప్రస్తుతం పికప్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇన్వెస్టర్స్కి. సో ఈ లెవెల్స్లో పికప్ చేసుకోవచ్చు. క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి ఫండమెంటల్స్ బాగా ఉన్నటువంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ పికప్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. మూర్తి గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఇది 1 year వరకు మనము షేర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జామ్షన్ ఒకటి, అది కరెక్టేనమ్మా?
1 year వరకు 1 year వరకు షేర్స్ హోల్డ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకే. దానిపైన క్లారిఫికేషన్ ఇచ్చారండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఏమి ఉండదని. సో 1 year లోపు హోల్డ్ చేసి 1 year లోపు లావాదేవీల పైన ట్రాన్సాక్షన్స్ పైన ట్యాక్స్ ఉంటుంది, కానీ 1 year పైన అబోవ్ ఉన్నటువంటి వాటిపైన ట్యాక్స్ ఉండదన్నమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఉండదని క్లారిఫికేషన్ ఇచ్చారు. సో 1 year లోపు ఉండే లావాదేవీల పైన ఒకవేళ లాభం ఉంటే 15% ట్యాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. 1 year పైన హోల్డ్ చేస్తే మీకు ఏం ట్యాక్స్ ఉండదు. అనిల్ గారు, ఒక స్మాల్ డౌట్. ట్రాన్సాక్షన్కి 1 year పైన ఉన్న ట్రాన్సాక్షన్స్కి ప్రాఫిట్ మీద ఉంటుందా, లేదంటే ప్రాఫిట్ పైన క్యాపిటల్ ప్రాఫిట్ మీద ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ అనమాట. ఓకే, రైట్. మెయిల్స్ చూద్దాం కొన్ని. క్యాన్ఫిన్ హోమ్స్ అడుగుతున్నారు, బై చేయొచ్చా, ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు? ఇవాళ చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా లాభాల్లో ఉన్నాయండి. క్యాన్ఫిన్ హోమ్స్ మనం గతంలో చెప్పుకునే విధంగా మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీ. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కెనరా బ్యాంక్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో ఇది లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా బాగా పెర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్స్తో పాటు ఫాల్ కావడం జరిగింది. సో ఈ లెవెల్స్లో కూడా బై చేయొచ్చు. 2000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నియర్ టర్మ్లో. సో ఇవాళ చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా లాభాల్లో ఉన్నాయి. సో ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రకటన మేరకు హౌసింగ్ పుష్ అంటే రూరల్ ఏరియాల్లో హౌసింగ్, అదేవిధంగా హౌసింగ్ లోన్స్లో ఉండేటువంటి రిబేట్స్, దాని మూలంగా ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి. సో డిహెచ్ఎఫ్ఎల్ కానీ, అదేవిధంగా ఈ మధ్య లిస్ట్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ, అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. క్యాన్ఫిన్ హోమ్స్ను బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. అలాగే డిఎల్ఎఫ్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. డిఎల్ఎఫ్ హౌసింగ్ సెక్టర్కి ఇచ్చేటువంటి దీంట్లో భాగంగా సో ఇవాళ రియాలిటీ స్టాక్స్ అన్నీ కూడా పెరగడం చూస్తున్నాం. సో డిఎల్ఎఫ్ కూడా లార్జ్ క్యాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ చూస్తే హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా ఫాల్ అయింది. ప్రస్తుత లెవెల్స్లో బై చేయొచ్చు. అయితే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా చూడాలి మనం. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయగలిగినట్టయితే ఈ స్టాక్ కూడా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 150 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని మెయిల్స్ చూద్దాం, కానీ ఇవాళ స్టాక్ సజెషన్స్ చూసాక ఈ ఇయర్ కోసం మీరు ఇచ్చే స్టాక్ సజెషన్స్ ఏంటి? స్టాక్స్ విషయానికి వస్తే ఈ ఇయర్లో బాగా ఫాల్ అయ్యి 2016లో హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయినటువంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫండమెంటల్స్ బాగా ఉన్నటువంటి కంపెనీస్ని ప్రస్తుత లెవెల్లో కూడా బై చేయొచ్చు. ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేస్తే బాగుంటుంది. అదేవిధంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే మారుతి ఒకటి, ఓఎన్జీసీ ఒకటి పికప్ చేసుకోవచ్చు. మారుతి చూస్తే ప్రస్తుతం ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి సేల్స్ని చూస్తే 1% తగ్గినప్పటికీ సో ఇది మార్కెట్ లీడర్ కాబట్టి కార్ సెగ్మెంట్స్లో, అన్ని రకాల కార్ సెగ్మెంట్స్లో మార్కెట్ లీడర్గా ఉంది కాబట్టి బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత లెవెల్లో పికప్ చేసుకుంటే 6000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇయర్ ఎండ్ వరకు. అదేవిధంగా ఓఎన్జీసీ కూడా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేయడం చూసాం. ఈ ఇయర్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. సో దానివల్ల ఓఎన్జీసీ లాభపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా కంపెనీస్లో గ్లెన్మార్క్ ఒకటి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గ్లెన్మార్క్ హైయర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది. సో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ. సో దీన్ని కూడా లోయర్ లెవెల్స్లో డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా మిడ్ క్యాప్కి వస్తే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి వస్తే నాట్కో ఫార్మా, సువెన్ లైఫ్ సైన్సెస్, గ్రాన్యూల్స్, ఈ మూడు కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఫండమెంటల్స్ పరంగా అంటే ఎర్నింగ్స్ పరంగా బాగున్నాయి. సో ఈ మూడింటిని కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ ఒకటి పాజిటివ్గా ఉంది బ్యాంక్స్లో, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో. అంటే పీర్స్తో కంపేర్ చేసుకుంటే ఇండస్ ఇండ్ బ్యాంక్తో కానీ యాక్సిస్ బ్యాంక్తో కానీ కంపేర్ చేస్తే ఎస్ బ్యాంక్ ఫండమెంటల్స్ పరంగా బాగుంది. సో దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం పికప్ చేసుకోవచ్చు. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ఒకటి హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది. లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేసినటువంటి స్టాక్స్లో ఇది ఒకటి. సో 1200 లెవెల్స్ నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది, 800 లెవెల్స్లో ఉంది. సో దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్. అదేవిధంగా క్యాన్ఫిన్ హోమ్స్ ఇందాక చెప్పాము మనం, కెనరా బ్యాంక్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, క్యాన్ఫిన్ హోమ్స్ని కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్స్లో ఎస్కార్ట్స్ అండ్ ఐషర్ మోటార్స్ రెండు కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. నిన్న వచ్చినటువంటి ఆటో సేల్స్ చూస్తే, డిసెంబర్ నెల ఆటో సేల్స్ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు దాదాపు 40% పెరిగాయి. సో ఇటువంటి క్రాష్ క్రంచ్ ఉన్నప్పటికీ ఇంత మంచి సేల్స్ చూపించారు కాబట్టి ఎస్కార్ట్స్ ఇవాళ కూడా బాగా, ఏషియర్ మోటార్స్ ఇవాళ కూడా బాగా పెరిగింది. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని తయారు చేసినటువంటి కంపెనీ అనమాట ఇది ఏషియర్ మోటార్స్. ప్రస్తుత లెవెల్స్లో కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో వీళ్ళ సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది స్టాక్ కూడా. అదేవిధంగా ఎస్కార్ట్స్ కూడా ఈ మధ్య ఒక హైవ్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ ఆటో బిజినెస్ని ఇది కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎస్కార్ట్స్ని కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. అదేవిధంగా కెమికల్ స్టాక్స్ కూడా లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేశాయి. ఫైన్ కెమికల్స్ కానీ,
అదేవిధంగా అన్ని రంగాల కెమికల్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయడం చూసాం మనం. పిడిలైట్ ఒకటి మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ. పిడిలైట్ని లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు ప్రస్తుత లెవెల్స్. అదేవిధంగా ఆది ఫైన్ కెమికల్స్ అని, ఇది కూడా మేనేజ్మెంట్ పరంగా బాగుంది. సో ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట. ఫైర్ ఫ్యాక్స్ హోల్డింగ్స్ అనే కంపెనీ ప్రమోట్ చేసింది దీని ఆది ఫైన్ కెమికల్స్. అదేవిధంగా తిరుమలై కెమికల్స్ లాంటి కెమికల్స్ కంపెనీస్ కూడా మంచి రిటర్న్స్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ మంచి ఎర్నింగ్స్ పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అటువంటి కంపెనీస్ కూడా బై చేసుకోవచ్చు. పిడిలైట్, ఆది ఫైన్ కెమికల్స్, అదేవిధంగా తిరుమలై కెమికల్స్. అదేవిధంగా ఎడ్యుటెక్స్ కంపెనీస్కి విషయానికి వస్తే యాప్టెక్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగా పెరగడం చూసాం. రాకేష్ జుంజన్వాలాకు దీంట్లో స్టేక్ ఉంది. సో ఆప్టెక్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ హయ్యర్ లెవెల్స్ కొద్దిగా ఫాల్ అయింది. ప్రస్తుత లెవెల్లో బై చేసుకుంటే మళ్ళీ 200 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నీట్ ఎన్ఐఐటి కూడా ఎడ్యుకేషన్ రంగంలో బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి కంపెనీ. అయితే ఎర్నింగ్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నవనీత్ పబ్లికేషన్ అని ఇంకో కంపెనీ ఉంది, స్మాల్ క్యాప్ కంపెనీ. ఇది కూడా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి బుక్స్ కానీ అదేవిధంగా స్టడీ మెటీరియల్ కానీ తయారు చేసేటువంటి కంపెనీ అనమాట. సో నవనీత్ ఎడ్యుకేషన్ కూడా ప్రస్తుత లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దాం. మోహన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో సార్. మేడం ఇది ఒకటి స్మార్ట్ లింక్ నెట్వర్క్ అని ఒకటి ఉంది మేడం. టీడీ పవర్ 2 కొన్నాను, అది ఉంచుకోవాలా? లేక ఫస్ట్ కంపెనీ నెట్వర్క్ టీడీ పవర్ సిస్టమ్స్ అండి. అది స్మార్ట్ లింక్ అండి. స్మార్ట్ లింక్ ఒకటి అది 85 రూపీస్ లో కొన్నాను సార్. అది టీడీ పవర్ సిస్టమ్ వచ్చి 175 లో కొన్నాను. స్మార్ట్ లింక్ సిస్టమ్ బాగానే ఉందండి. ఈ డిమానిటైజేషన్ న్యూస్ వచ్చిన తర్వాత పెరిగిన స్టాక్స్లో ఇదొకటి. స్మార్ట్ లింక్ కానీ డీ లింక్ కానీ ఈ రెండింటిని కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా టీఎన్డి అన్నారు, అది కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. మల్టీనేషనల్ కంపెనీ ఇది. సో దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. 2 స్టాక్స్ మంచి స్టాక్సే. నియర్ టర్మ్లో కొద్దిగా వోల్టాలిటీ ఫేస్ చేసేటప్పటికి లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశం ఉంటుంది. స్మార్ట్ లింక్ అంటే డీ లింక్ కూడా బాగుంది. ఫండమెంటల్స్ పరంగా స్మార్ట్ లింక్ అండ్ డీ లింక్లో రెండింటిలో చూస్తే డీ లింక్ బాగుంది. అంటే ఎర్నింగ్స్ పరంగా, ట్రెండ్ పరంగా చూస్తే 2 కూడా బాగానే ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఇవాళ కమోడిటీ మార్కెట్లో మెటల్స్, జింక్ అలాగే క్రూడ్ ఆయిల్ ఎలా ఉండబోతుంది? ఓకే, లైట్ జింక్, క్రూడ్ ఆయిల్. బేస్ మెటల్స్ చూస్తే కొద్దిగా వోల్టాలిటీ కనిపిస్తుందండి. ఇవాళ చూస్తే అంటే నిన్న కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఇచ్చేయాలి. అయితే మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మాత్రం ట్రెండ్ పాజిటివ్గా ఉంది మెటల్స్కి. సో అంటే వీటిని మీరు F&Oలో మన కాంట్రాక్ట్స్లో చేస్తారు కాబట్టి కొద్దిగా మీరు స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ కోసం చూస్తే మాత్రం ఈక్విటీస్లో చూస్తే మాత్రం మెటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేసింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో కమోడిటీస్ అంటే ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అన్నీ బాగా పెరగడం వల్ల ఈ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అయితే కమోడిటీ మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు చూస్తే కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. లెడ్, జింక్ అదేవిధంగా ఇటువంటివన్నీ కూడా. సో నికెల్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. కాపర్, లెడ్, జింక్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వెంకటేశ్వర్ గారు కారుమంచి నుంచి లైన్లో ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. టెక్ మహేంద్ర అమ్మి ఏషియన్ పెయింట్స్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చా అని అడగండి. టెక్ మహేంద్ర తీసుకోమంటారా? లాంగ్ టర్మ్ కోసమా అండి? అవునండి. లాంగ్ టర్మ్ కోసం అయితే టెక్ మహీంద్రాని ఉంచుకోవచ్చు. అయితే ఐటీ కంపెనీస్ లాస్ట్ క్వార్టర్లో మనం చూసాము, వాటి రిటర్న్స్ అంత ఎక్కువగా లేవు. సో ఈ టెక్ మహీంద్రా కూడా హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది. దాదాపు 530 లెవెల్ నుంచి ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఒక ర్యాలీ కనిపిస్తుంది దీంట్లో. సో ఇది కూడా హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టయితే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోండి, మళ్ళీ కొత్తగా మాత్రం యాడ్ చేయకండి. సో కెమికల్స్ రంగంలో కూడా ఏషియన్ పెయింట్స్ బాగానే ఉంది. అయితే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత కొద్దిగా ఫాల్ అయింది. ఏషియన్ పెయింట్ లాంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇటీవల మార్కెట్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్? ఇవాళ మార్కెట్స్ చూస్తే కొద్దిగా వోల్టాలిటీని ఫేస్ చేస్తున్నాయి. సో అయితే సిమెంట్ కంపెనీస్, అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే రియాలిటీ కంపెనీస్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ మాత్రం కొద్దిగా వోల్టాలిటీని ఫేస్ చేస్తున్నాయి. బ్యాంక్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో బ్యాంక్ స్టాక్స్లో అంటే స్టాప్ లాస్ పెట్టుకొని రిస్క్ తీసుకునే వాళ్ళు సెల్లింగ్ చేసుకోవచ్చు. అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి ఎన్బిఎఫ్సిస్ను బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ హెచ్డిఐఎల్ లాంటి రియాలిటీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అదేవిధంగా సిమెంట్ స్టాక్స్లో చూస్తే జేకే సిమెంట్ లాంటి సిమెంట్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ వీక్ కూడా సిమెంట్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. సో సిమెంట్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పాజిటివ్గా ఉన్నాయి.
అయితే ఏషియన్ మోటార్స్ లాంటి న్యూస్లో ఉన్నటువంటి స్టాక్స్ని కూడా బై చేసుకోవచ్చు. ఏషియన్ మోటార్స్ సేల్స్ 45% పెరిగింది అన్న న్యూస్తో ఈ స్టాక్ కూడా ఇవాళ దాదాపు 2% పెరిగింది. ఇటువంటి స్టాక్స్ని డిక్లైన్స్లో బై చేసుకుంటే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో అమ్మా, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. అది నేను ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ నేను ఎన్ఆర్ఐ ఉంది. అయితే జీవికే హోటల్స్ లో షేర్స్ తీసుకున్నాను. ఓకే. ఆ జీవికే హోటల్ షేర్స్ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే కొన్ని సంవత్సరాల తర్వాత స్ప్లిట్ చేసేసి తాజ్ జీవికే అని చెప్పి మళ్ళీ నోవాపాన్ ఇండస్ట్రీస్ అని చెప్పి షేర్స్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు పేపర్ లో చూస్తే తాజ్ జీవికే మటుకు ట్రేడ్ అవుతున్నట్టు వస్తా ఉంటాయి కొటేషన్స్. కానీ నోవాపాన్ ఇండస్ట్రీస్ ఎక్కడ మునిగిపోయిందో ఏమో తెలవడం లేదు. అది జీవికే వెంచర్, అది కూడా నోవాపాన్ ఇండస్ట్రీస్. అది మరి ఇప్పుడు అది ఏమైంది, దాని విషయం ఏంటి, నోవాపాన్ ఇండస్ట్రీస్ ఎక్కడ మునిగింది ఏమైంది తెలవడం లేదు సార్. అది చెప్పండి. ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి మీ దగ్గర తాజ్ జీవికే? తాజ్ జీవికే 66. నేను 1000 షేర్స్ తీసుకున్నాను జీవికే హోటల్స్. 1000 షేర్స్ వాళ్ళు ఏం చేశారంటే 200 షేర్స్ చేశారు. 200 షేర్స్ చేసి అందులో 66 ఏమో తాజ్ జీవికేకి ఇచ్చారు, 123 ఏమో నోవాపాన్ ఇండస్ట్రీస్ కి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు తాజ్ జీవికే మటుకు కనిపిస్తాం. తాజ్ జీవికే కొటేషన్ ఉంది కాబట్టి మీరు దాంట్లో అమ్మటం కానీ లేకపోతే ఇంకా యాడ్ చేసుకోవడం కానీ చేయొచ్చు. నోవాపాన్ మాత్రం కొటేషన్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అయితే మీరు కంపెనీకి కూడా సంప్రదించవచ్చు నోవాపాన్ షేర్స్ ఎందుకు లిస్ట్ కావట్లేదు అనేది. సో లిస్ట్ అయినప్పుడు మాత్రం మీ దగ్గర ఒకవేళ స్టాక్స్ ఉంటే వాటిని అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. లిస్టింగ్ లేదు కాబట్టి మార్కెట్లో ట్రేడ్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. కరెక్ట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇవాళ మీరు ఇచ్చే సెషన్? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి హౌసింగ్ ఫైనాన్స్ కానీ రియాలిటీ స్టాక్స్ కానీ లోయర్ లెవెల్స్లో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ని పికప్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైయర్ లెవెల్ నుంచి ఫాలో అయినటువంటి ఫార్మా కంపెనీస్, అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ని కూడా బై చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ హైయర్ లెవెల్ నుంచి బాగా ఫాలో అయింది. సో అట్రాక్టివ్ కంపెనీ, అంటే రిటర్న్స్ బాగా, అంటే ఇయర్ అండ్ ఇయర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ వాళ్ళ రెవెన్యూస్ బాగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి స్టాక్స్లో బై చేస్తే లాంగ్ టర్మ్లో బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. ఇవాళ జరిగే డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.